హలో ఫ్రెండ్స్, బీవీ న్యూస్ 1కి అయితే స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 2 జూలై 2024. ఇప్పుడైతే జియో యూజర్స్కి మరో షాక్. ఇప్పటికీ జియో రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. దాంతోపాటు రెండు పాపులర్గా ఉన్న ప్లాన్లను అయితే తొలగించి జియో యూజర్లకి మరో షాక్ అయితే ఇచ్చింది. ఎక్కువగా వాడే 395, 1559గా ఉన్న ప్లాన్లు అయితే తొలగించింది. ఇక జూలై 3 నుంచి కొత్త ప్లాన్లు అయితే అమల్లోకి వస్తాయి. అలాగే దీంతోపాటు ఎయిర్టెల్ విఐ పెంచిన రేట్లు కూడా జూలై 3 నుంచి అయితే ఎయిర్టెల్ వాళ్ళకి కొత్త ప్లాన్స్ అయితే అమల్లోకి వస్తాయి. అలాగే జూలై 4 నుంచి విఐ వాళ్ళ ప్లాన్స్ కొత్త ప్లాన్స్ అమల్లోకి వస్తాయి. ఒకసారి మీకు ఈ రీఛార్జ్ గీడ్ స్క్రీన్ పైన ఇస్తారు చూడండి. అలాగే ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటే నాకైతే జియో నెట్వర్క్ బెస్ట్ అనుకుంటా. మీకు ఏది బెస్టో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఇక నుంచి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే బ్యాంకుల ద్వారా ఇలా కరెంటు బిల్లు ఎవరైనా చెల్లిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక నుంచి ఆ చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ అయితే ప్రకటించింది. అలాగే ఇక నుంచి వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ ద్వారా అయితే కరెంటు బిల్లులు చెల్లించాలని అయితే వినియోగదారులను అయితే కోరడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక నుంచి 10 పాస్ అయితేనే గ్రామ సర్పంచ్ పదవి వరించేలా కేంద్రం అయితే కొత్త చట్టం తీసుకువచ్చింది. అలాగే ఈ చట్టాన్ని అంగీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే దేశంలో ఉన్న పలువురు విద్యావంతులు కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మే నెలలో రికార్డ్ స్థాయిలో నమోదైన యూపీఐ చెల్లింపులు జూన్ నెలకు వచ్చేసరికి తగ్గింది. మే నెలలో 14.4 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరగా జూన్ నెలలో 13.89 బిలియన్స్కి తగ్గింది. ఇక లావాదేవీల విషయానికి వస్తే 20.45 లక్షల కోట్ల నుండి 20.7 లక్షల కోట్లకు అయితే తగ్గింది. అలాగే మే నెలతో పోలిస్తే ఐఎంపీఎస్ లావాదేవీలు 5 నుంచి 4% తగ్గింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.